ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నేను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రత్యేకంగా నా క్రైస్తవ సమాజంతో మాట్లాడడానికి నేను వస్తున్నా. క్రైస్తవులతో ఎందుకు మాట్లాడడానికి వస్తున్నానంటే, క్రైస్తవులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరవండి. నిద్రపోయింది చాలు, మేల్కోండి. మత్తులైంది చాలు, ఇప్పటికైనా యాక్టివ్ అవ్వండి, అలర్ట్ అవ్వండి. ఎందుకు అలర్ట్ అవ్వమంటున్నాను? ఏం చేయాలి అలర్ట్ అయ్యి మీరు అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి వ్యతిరేకత మీరు చూస్తూనే ఉన్నారు. మీలో చాలామంది అనుభవిస్తున్నారు, నష్టపోతున్నారు, దెబ్బతింటున్నారు. ఎవరి చేతుల్లో? రౌడీల చేతుల్లో, గూండాల చేతుల్లో, తీవ్రవాదుల చేతుల్లో కాదు, ప్రభుత్వాల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో. అంటే ఎందుకంటే ఒకటే కారణం, క్రైస్తవులు అంటే ఎవరికి గిట్టటంలా. ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి, ఏ రాజకీయ నాయకుడికి మనం గిట్టటం లేదు. క్రైస్తవుల్ని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవుల్ని అణగార్చే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవుల్ని చేతకాని వాళ్ళలాగా చేసి మన మీద ఎక్కి తొక్కి డాన్స్ ఆడుతున్నారు పార్టీలు, నాయకులు అందరు కలిసి. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే, ఒకటే, పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు అనేటువంటి ప్రాంతంలో, ఆ గ్రామంలో చర్చి మీద అటాక్ చేశారంటే కొట్టలేదు, పగలగొట్టలేదు. మూకుమ్మడిగా హిందూ సంఘాలన్నీ వెళ్ళి జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని జేజేలు కొడుతూ, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు వెళ్ళి అయ్యప్పని వాళ్ళు గట్టిగా నినాదాలు చేస్తూ, సంఘం దగ్గర వందలాది మంది ఆదివారం రోజున ప్రభువుని ఆరాధించుకుంటున్న వేళ అరికట్టడానికి, ఆపటానికి, నిలిపేయటానికి కుట్రపూరితంగా క్రైస్తవ సంఘాలు అందరూ, వందల మంది జనం అక్కడికి వెళ్ళి చర్చిని మూసివేయాలంటూ, జై శ్రీరామ్ అంటూ, అయ్యప్పని గురించి పొగుడుతూ నినాదాలు చేసి, అల్లర్లు చేసి చర్చిని టోటల్గా మూయించేశారు. ఎక్కడి నుంచి వచ్చారు హిందూ సంఘాలు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ హిందూ సంఘాలు? ఒకటే చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, గొల్లప్రోలు ఎవరైతే మన చర్చ్, మన ప్రభువుని ఆరాధించుకున్నటువంటి మందిరం దగ్గర ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇది మనం ఆపలేము, ఈ సంఘాన్ని, ఈ మందిరాన్ని, ఈ ఆరాధనలని ఆపాలంటే, ఈ క్రైస్తవులు చేస్తున్న భక్తిని, పాడే పాటల్ని ఆపాలంటే ఇది మన వల్ల కాదురా బాబు, మన హిందూ సంఘాలని పిలుచుకుందాము. వాళ్ళు సిద్ధంగా ఉంటారు కదా నాశనానికి పాల్పడడానికి, నాశనం చేయటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కదని చెప్పి హిందూ సంఘాల వాళ్ళని ఆశ్రయిస్తే, సిద్ధంగా ఉండే ఈ హిందూ సంఘాలలో జెండాలు పట్టుకుని, జై శ్రీరామ్ జెండాలు పట్టుకొని చర్చ్ దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ గోల చేసి, గందరగోళం చేసి, అక్కడి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఉద్రిక్తతను చల్లార్చడానికి ప్రయత్నం చేసి, మొత్తానికి ఈ హిందూ సంఘాల వారి వైపే వాళ్ళు మద్దతునిస్తూ, సంఘీభావం తెలుపుతూ, చర్చికి ఏమాత్రం ఫేవర్గా మాట్లాడకుండా, న్యాయ అన్యాయాలు ఏమాత్రం పరిశీలించకుండా, చర్చిని పర్మిషన్ లేదు మీ చర్చికి, ఆదివారం రోజున ఆరాధనలు జరపటానికి, సౌండ్ సిస్టమ్ పెట్టుకోవటానికి, పాటలు పాడుకోవటానికి, మీరు భక్తి చేయటానికి పర్మిషన్ లేదు ఈ చర్చికి అని మూసివేశారు. ఇది జరిగింది. హిందువులకి మన చర్చ్ అక్కడ ఉండటం, ఎప్పటి నుంచి ఆ చర్చ్ అక్కడ ఉంది తెలుసా మీకు? 40 years. The church was there for 40 years. 40 సంవత్సరాలుగా అక్కడ చర్చ్ ఉంది. ఇప్పుడు కొత్తగా వీళ్ళ నెత్తి మీద కొమ్ములు ఎందుకు వచ్చాయి? ఆ చర్చ్ ఆపటానికి పవర్ ఎలా వచ్చింది? ఆలోచించారు మీరు ఎప్పుడైనా? వన్నెస్, యూనిటీ, హైందవులలో ఉన్నటువంటి యూనిటీ, ఐక్యత, ఇక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం క్రైస్తవులారా. ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నా, ప్రతి అక్కకి, ప్రతి అన్నకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, నా తల్లి సమానులకి, తండ్రి సమానులకి, ప్రతి పాస్టర్కి, ప్రతి క్రైస్తవ నాయకుడికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నా క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ నేను చెప్తున్నాను, మనలో లేనిది వాళ్ళలో ఉన్నది. ఎందుకు ఈరోజు మన మీద ఇంత అణిచివేత,
ఎందుకు ఇంత తిరుగుబాటు? ఎందుకు ఇంత ప్రతీకారాలు చేస్తున్నారు మన మీద? కారణం ఒకటే, దే ఆర్ యునైటెడ్ బట్ వీ డోంట్ హ్యావ్ యూనిటీ. వీఆర్ నాట్ యునైటెడ్. మనకు ఐక్యత లేదు సార్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే మన క్రైస్తవులకి ఐక్యత లేదు, ఇక రాదు. మీరు నన్ను తిట్టుకోండి, ఏమైనా అనుకోండి, ఐక్యత లేదు. అరే ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో చూసుకుంటే పాస్టర్ ఫెలోషిప్లు ఎన్ని ఉండాలి సార్? అరే చిన్న గ్రామం అండి, ఒక నియోజకవర్గానికి ఒక 4 ఫెలోషిప్లు ఉన్నట్టు నో ప్రాబ్లం, ఓకే డన్, ఉండాలి. ఒక గ్రామంలోకి వెళ్తే అక్కడ ఒక 10 సంఘాలు ఉండవు, 3 ఫెలోషిప్లు ఉంటాయి. అక్కడ ఏ అంటే నువ్వంటే నాకు పడదు, నాకు అక్కడ అధికారం లేదు కాబట్టి నేను ఒక ఫెలోషిప్, నువ్వు అక్కడ నాకు అధికారం లేదు, నేను ఒక ఫెలోషిప్. ఎవరికి వాళ్ళు ఫెలోషిప్లు పెట్టేసుకొని ఒక్క గ్రామంలో ఉండి 20 మంది పాస్టర్లు 3 ముక్కలుగా విడిపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఐక్యత? మనకు ఐక్యత రాదు. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఈ అడుగులోనే మనం అయిపోతున్నాం. ప్రభుత్వాలు మన మీద పెత్తనం చెలాయించడానికి, హిందూ సంఘాలు మన మీద పెత్తనం చెలాయించడానికి కారణం మనలో ఐక్యత లేకపోవటమే. ఈరోజు పిఠాపురంలో, ఆ నియోజకవర్గంలో, ఆ గొల్లపురం అనే గ్రామంలో చర్చిని మూసివేయించడానికి గల కారణం వాళ్ళకి ఐక్యత ఉంది, మనకు ఐక్యత లేదు. దే హ్యావ్ యూనిటీ, వీ డోంట్ హ్యావ్ యూనిటీ. ఏం చెప్పాలి, ఎలా చేద్దాం, ఎలా పరిష్కారం వస్తుంది? ఇలాంటి దాడులు జరిగినప్పుడు కలెక్టర్కు నోటీసులు ఇవ్వటం, కలెక్టర్కి ఫిర్యాదు రిక్వెస్ట్ చేయటం, యాక్షన్ తీసుకోండి సార్, సర్వే చేయండి సార్ అని చెప్పి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక 10 మంది 20 మంది లీడర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవటం కలెక్టర్ గారిని. ఇది ఎప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ, కంటిన్యూస్లీ జరుగుతూనే ఉంది. పరిష్కారం, హౌ కెన్ యూ గెట్ సొల్యూషన్? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఆలోచిస్తున్నామా ఎవరమైనా? లేదు. దాడి జరిగినప్పుడు వెళ్తాం, ఏదో ఒక రిక్వెస్ట్ పట్టుకుని వెళ్తాం, ఇస్తాం, చూడండి సార్ కొంచెం మా చర్చిని తెరిపించారు సార్ అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ గడ్డం పట్టుకుని బతిమలాడుకుంటాం, అయిపోయింది. ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తారు, లేదంటే ఎవరు చర్చిలు నడిపించుకుంటారు. ఈ మూసివేయమన్న చర్చి మూసివేయబడుతుంది, అంతే. మనకు యూనిటీ లేదు, వాళ్ళకు ఉన్నంత యూనిటీ మనకు రాదు, వచ్చి సావదు. ఇది మన స్థితి. అసలు దీనంతటికి కారణం నేను ఒకటి చెప్తా. గత కొద్ది రోజుల క్రితం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి, అందులో ఎన్ని చర్చిలకి పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని చర్చిలకి పర్మిషన్లు లేవు, ఈ లిస్ట్ అవుట్ కావాలి అని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తే దీనికోసం సర్వే ప్రారంభించారు అధికారులు రాష్ట్రం అంతటా. ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రెసెంట్ ఎవరైతే, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ వాళ్ళైతే అధికారంలో ఉన్నారో, ఏ ప్రభుత్వం ఉందో అది చేయిస్తుంది అనమాట. దీని వెనకాల మీలో క్రైస్తవుల్లో కూడా కొంతమంది అభిమానిస్తున్నారే. ఒక ఆయన, ఎవరైనా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మీరు కూడా ఓట్లు వేశారు కదా, కొంతమంది మన క్రైస్తవులు కూడా ఓట్లు వేశారు కదా, మీరు ఓట్లు వేస్తే కూడా గెలిచాడే ఆ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నాడు ఇదంతా. సరే, సర్వే చేశారు. అయితే ఈ సర్వే చేస్తున్నప్పుడు అప్పుడు అంతో ఇంతో కాస్తో కూస్తో మన క్రైస్తవ పాస్టర్లలో, క్రిస్టియన్ నాయకులలో, క్రైస్తవులలో కాస్త వేడి, రోషం, కోపం, ఉద్రిక్తత వచ్చింది. ఐక్యత అప్పుడు వచ్చింది. అమ్మో మా చర్చిలు మూసేస్తారేమో. ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 100 చర్చిలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 చర్చిల్లో సుమారుగా 70 చర్చిలకి మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, ట్రైబల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో పర్మిషన్ లేని చర్చిలే దాదాపుగా 70%. ఇప్పుడు ఈ సర్వేలో కనుక పర్మిషన్ లేని చర్చిల్ని కనుక్కుంటే మూయించేస్తారన్న భయంతో అప్పుడు ఐక్యతతో వ్యతిరేకత చూపించారు. ఒత్తిడి వచ్చింది ప్రజల నుంచి, ప్రత్యేకించి క్రైస్తవుల నుంచి, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్ల నుంచి. ఏం చేశారు? ఇప్పుడు
ఇది మన ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఉంది. ఆ ప్రజలు మనకు ఓట్లు వేయడం కూడా కష్టమే. ఇలా మనం చర్చిల మీద పడి పర్మిషన్ ఉన్నాయా లేవా అని ఎంక్వైరీ చేసి పర్మిషన్ లేని చర్చిలను తీసేస్తే రేపటి రోజున మనకే దెబ్బ అయిపోతుంది. అది ఒక్క ఓటు కూడా వేరు మనకు అని ఆలోచించి మొత్తానికి దాన్ని రద్దు చేశారు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ సర్కులర్ని అమలు చేయలేదు, ఆరా తీశారు. ఆ వర్క్ చేస్తున్నప్పుడు క్రైస్తవుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను బట్టి భయపడి ఆపేశారు. ఎందుకో తెలుసా? అలా తీసుకుంటే చర్చిలే కాదు, హైందవ దేవాలయాలు, ముస్లిం సోదరుల మసీదులు, క్రైస్తవుల మందిరాలు 100కి 70% పర్మిషన్లు లేనివే. మరి క్రైస్తవుల చర్చిలు పర్మిషన్ లేనివి మూతేస్తే, పగలగొట్టి పడగొడితే మరి హిందూ దేవాలయాలను కూడా అదే చేయాలి కదా. అదే కదా జరగాల్సింది. ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించిన గుళ్ళకి, చర్చిలకి పర్మిషన్ లేవని కూలగొడితే, మూసేస్తే మరి ఇతర మతస్థుల దేవాలయాలకి, వాళ్ళ గుళ్ళకు కూడా జరగాల్సింది అదే కదా. ఈ పరిస్థితులు, పరిణామాలు వస్తాయి కాబట్టే వద్దు అని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో గొల్లపురం అనేటువంటి ప్రాంతంలో, గ్రామంలో చర్చికి పర్మిషన్ లేదని మాట్లాడుతున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పెద్ద మనుషులు. దేనికి పర్మిషన్ కావాలి? దేనికి సార్ పర్మిషన్ కావాలి? అక్కడ మేమేమన్నా మహాసభ ఏర్పాటు చేసామా? బహిరంగ వేదికను ఏర్పాటు చేసి వేలాది మంది జనాన్ని గ్యాదర్ చేసి భోజనాలు పెట్టి రోడ్ల మీద హారన్లు, సౌండ్ బాక్సులు పెట్టి అల్లరి చేసి పాటలు పాడి డాన్సులు ఆడి అల్లరి రచ్చ చేశామా? లేదు కదా. అరే ఒక్క ఆదివారం ఉదయం 9కి మొదలు పెడితే 1 గంట 2 గంటలకు అయిపోయే ఆరాధనకి పర్మిషన్ కావాలా? మీకున్నాయా పర్మిషన్లు? హైందవ దేవాలయాలు నడి రోడ్డు మీద ఉన్నాయి, చాలా మటుకు వందల హైందవ దేవాలయాలు ఉన్నాయి రోడ్డు మీద, సిగ్నల్ పాయింట్ల దగ్గర. హైదరాబాద్లో ఇన్ని చూపిస్తాను నేను. హైదరాబాద్లోనే కాదు, చాలా గ్రామాల్లో, చాలా రోడ్ల మీద, నడి రోడ్డు మీద సెంటర్లో చిన్న గుడి ఉంటుంది, చిన్న గుడి. ఆడ పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, హారతులు పడతారు. చిన్న చిన్న గుళ్ళు రోడ్డుకు మధ్యలో. పర్మిషన్లు ఉన్నాయి సార్, వాటికి ఉన్నాయా పర్మిషన్లు? ఏ క్రైస్తవులైనా ఎప్పుడైనా హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని చెప్పి జెండాలు పట్టుకుని అల్లర్లు చేసి పర్మిషన్ ఉందా అని అడిగి ప్రభుత్వాన్ని, అధికారులను పిలిపించి మూయించినట్టుగా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఇప్పటి వరకు నాకు చూపించండి ఎవరైనా. క్యాన్ యూ షో మీ ద ఎవిడెన్స్? ఏ క్రైస్తవ సమూహమైనా, ఏ క్రైస్తవ నాయకులైనా, ఏ క్రైస్తవ పాస్టర్లను గుంపుగా వెళ్ళి హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఆపమని చెప్పారా? లేదే. ఎందుకో తెలుసా? మాకు ప్రేమ పంచడం మాత్రమే తెలుసు. మీకు ప్రేమ పంచడం చేత కాదు. మీకు రౌడీ మూకలాగా, గూండాల్లాగా, రౌడీల్లాగా మీద పడిపోతారా? చర్చి మూయించాలి కంకణం కట్టుకుంటారా? సరే సార్, ఒకటి అడుగుతా. అక్కడ స్థానికులకి, గొల్లప్రోలు గ్రామంలో చర్చి చుట్టూ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి ఆ సౌండ్ ఇబ్బందికరంగా ఉంటే, సౌండ్ పొల్యూషన్ ప్రాబ్లం అయితే అది అడిగే పద్ధతి, ఆపే పద్ధతి ఒకటి ఉంటుంది. ప్రభుత్వాన్ని కలవండి, ప్రభుత్వాధికారులను కలవండి, తీసుకురండి, చూపించండి ఆ సౌండ్ ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. అది ఒక ప్రొసీజర్లో చేయండి. అల్లరి చేస్తారు చర్చి దగ్గరికి తీసుకొచ్చి మీరు. అంటే మతాల మధ్య, క్రైస్తవులకి హైందవులకి మధ్య రచ్చ పెడతారా? ఇది అంతా చూస్తూ పవన్ కళ్యాణ్ గారు నోరు మూసుకొని ఒక్క మాట కూడా తెరవకుండా సైలెంట్ కూర్చోంటారు. ఆయన మౌనం వహిస్తారు. అనవసరమైన దగ్గర మాట్లాడతారు, అవసరమైన దగ్గర మాట్లాడు. ఎవరి నియోజకవర్గం సార్ అది? పిఠాపురం ఎవరి నియోజకవర్గం? ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీదే కదా సార్. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఇలాంటి మతపరమైనటువంటి సామరస్యం నాశనం అయిపోతుంటే, అన్యాయంగా మా చర్చిని, మా ఆరాధనని అడ్డుకొని మూయించేస్తుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాలి కదా. అరే ఆదివారం రోజు మా ప్రభువుని మేము ఆరాధించుకోవటానికి కూడా అనుమతి కావాలనా?
మేమేం బహిరంగంగా పెట్టలేదు కదా మైక్ సిస్టము, సౌండ్ సిస్టము. ఎలా దీన్ని మీరు సపోర్ట్ చేస్తారు? ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దానికి సంబంధించినటువంటి అధికారులు ఎట్లా మీరు ఒక పక్షాన మాట్లాడుతారు, పక్షపాతం చూపిస్తారు? హౌ కెన్ యూ బి పార్షియల్ టు వన్ కమ్యూనిటీ? ఒక్క వర్గానికి మీరు ఎలా ఫేవర్ చేస్తారు? న్యాయ అన్యాయాలు లేవా మీకు? క్రైస్తవులు అంటే లోకువైపోయిందా? మాలో ఐక్యత లేదని మేమంటే లోకువైపోయావు మీకు? క్రైస్తవులారా మీకు ఒకటే చెప్తున్నా నేను, ఇప్పటికైనా ఒకటే చెప్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరిచామా సరే, నా చర్చి కాదు కదా, నా గ్రామం కాదు కదా, నా నియోజకవర్గం కాదు కదా, నా ఊరు కాదు, నా జిల్లా కాదు కదా, నా చర్చి మీదకి వచ్చినప్పుడు చూసుకుందాములే, అంతవరకు నేను ఆదివారం ప్రభువుని భక్తి చేసుకుందాం అనుకుంటే మీలాంటి వాళ్ళని ఎవడేం చేయలేడు. ఇంకా ఈ దాడు లాగవు. చూస్తున్నారు కదా, ప్రభుత్వం ఒక వర్గానికి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, ఒక వర్గపు ప్రజలకే కొమ్ము కాస్తున్నారు, క్రైస్తవుల్ని పక్కన పడేశారు. మీరు అనుకోవచ్చు మన క్రైస్తవుల్లో నాయకులు ఉన్నారు కదా. లేరు సార్, క్రైస్తవ నాయకులు అంటే మన ఊర్లో ఉన్న క్రైస్తవుల తరఫున పోరాడే నాయకులు కాదు, వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి నేను మొత్తుకొని చెప్తుంది, అరిచి చెప్తుంది, గొంతు జింపుకొని చెప్తుంది ఒకటదే. ఏంటి? మన క్రైస్తవులకి అధికారంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, సర్పంచులుగా, సైనింగ్ అథారిటీలో మినిస్టర్లుగా మన వాళ్ళు ఉండాలి సార్, క్రైస్తవులు ఉండాలి సార్. ఇది కదా పరిష్కారం ఇలాంటి వాటికి. సైనింగ్ అథారిటీలో మన క్రైస్తవులలో నుంచి ఒక నాయకుడు లేడు, క్రైస్తవులలో నుంచి లేరు. క్రైస్తవులకు నాయకులు అక్కర్లా, క్రైస్తవులలో నుంచి నాయకులు రావాలి. అభినయ దర్శన్ ఒక్కడు కాదు, మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కావాలి, ఇంకో నియోజకవర్గం నుంచి క్రైస్తవులు ఎమ్మెల్యే కావాలి. ఎక్కడైతే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉందో, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందో, అక్కడి నుంచి మీలో నుంచే ఒకరిని సమర్థవంతుణ్ణి, జ్ఞానవంతుణ్ణి, దేవుని భయభక్తులు కలిగిన వాడిని, దేవునితో మంచి సత్సంబంధం కలిగిన వాడిని ఎన్నుకోండి, అతనికి ఓట్లు వేయండి, అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేయండి, పార్లమెంటుకు పంపించే ప్రయత్నం చేయండి, గెలిపించే ప్రయత్నం చేయండి. అప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే తీరు. ఎన్నికలు వస్తే ఓట్లు మాత్రం బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్కి వేస్తారు, జనసేనకి వేస్తారు, వైసీపీకి వేస్తారు, చెప్పు దెబ్బలు తింటూ ఉంటారు. ఇదే జరుగుతుంది. ఓట్లేమో వాళ్ళకేంటి, నువ్వు ఓటేసావు, నీ చర్చి మీద దాడి జరుగుతుంది, ఎవ్వడు పట్టించుకోడు. నువ్వు ఓటేసిన నాయకుడు కూడా రాడు మాట్లాడడానికి. నువ్వు ఏ పార్టీకి అయితే ఓటేసావో ఆ పార్టీ వాడు ఒక్క మాట మాట్లాడు నీ తరపున, రాడు. కానీ మీ వైఖరి మారదు. క్రైస్తవులారా మీకే చెప్తున్నా, మొన్న జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో కంటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యమైన విషయం నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్తున్నా. పాస్టర్లతో మాట్లాడితే, కొంతమంది పాస్టర్లతో పెద్ద కామెడీ ఏంటో తెలుసా? మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామండి. సిగ్గులేదు. డబ్బులు తీసుకొని, డబ్బు తీసుకొని మీరు ఒక పాస్టర్లా? మేము కాంగ్రెస్కి సపోర్ట్ కమిట్ అయిపోయామండి, కాంగ్రెస్కి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చారు కదా, అందుకు కమిట్ అయ్యారు మీరు. రేపు నీ చర్చి మీద దాడి జరిగితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కడు రాడు మాట్లాడడానికి, ఆ బీజేపీ నుంచి ఒక్కడు రాడు మాట్లాడడానికి, బీఆర్ఎస్ నుంచి రాడు, ఆంధ్రాలో టీడీపీ నుంచి రారు, వైసీపీ నుంచి రారు, ఎక్కడి నుంచి రారు. నీ స్థానికంగా ఉన్నటువంటి క్రిస్టియన్ లీడర్ నిలబడాలి చివరికి. నువ్వు ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నావో, మా చర్చి ఓట్లు మీకే వేస్తామని, ఆ డబ్బు ఇచ్చినోడు రాడు. నీ చర్చిని కూలగొడుతున్నప్పుడు, నీ చర్చికి తాళం వేస్తున్నప్పుడు రాడు. అప్పుడు అనుకుంటావు అనవసరంగా ఓట్లేసాం ఈ ఎదవలకని. మరలా ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళా డబ్బులు ఇస్తారు కట్టలుగా. మీకు 5 లక్షలు ఇస్తాం, మీ చర్చి ఓట్లన్నీ మాకే వేయండి, మీ ఏరియా క్రిస్టియన్ ఓట్లన్నీ మాకే వేయండి, ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, మరలా తీసుకుంటారు, మరలా ఓట్లు వాళ్ళకే వేయిస్తారు.
మరలా చెప్పుతో కొడతారు. అబ్బా అనవసరంగా వీళ్ళు కోట్లేసామనుకుంటారు. మరలా ఎలక్షన్స్ వస్తాయి, మరలా డబ్బు తీసుకుంటారు, మరలా కొట్టించుకుంటారు. ఇది అనమాట క్రైస్తవులమైన మన పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల తీరు ఇలాగే ఉంది సార్. క్రిస్టియన్ లీడర్స్, పాస్టర్స్ అందరూ ఇలాగే ఉన్నారు సార్. 80% ఇలాగే ఉన్నారు సార్. ఒక్కడికైనా అరే మనమెందుకురా ఎమ్మెల్యేలుగా వెళ్ళకూడదు, మనమెందుకు పోటీ చేయకూడదు, మనమెందుకు పార్లమెంట్లో కూర్చోవద్దు, మనమెందుకు అసెంబ్లీలో కూర్చోవద్దు, మనమెందుకు అధికారంలో ఉండకూడదు అని ఒక్కరికైనా అదే కదా పరిష్కారం. దిస్ ఈజ్ ద రైట్ సొల్యూషన్ టు స్టాప్ ఆల్ సచ్ కైండ్ ఆఫ్ నెగటివిటీస్. ఇలాంటి హరాస్మెంట్స్ని, ఇలాంటి అరాచకాలని, ఇలాంటి దాడులను ఆపాలంటే అసెంబ్లీలో కూర్చొని మాట్లాడగలిగే దమ్ము ఉండాలి. మనకెప్పుడు వస్తుంది? నీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి జోడించి ప్రాధేయపడుతున్న క్రైస్తవులారా, క్రైస్తవ సంఘ కాపరులారా, క్రైస్తవ నాయకులారా, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి క్రైస్తవ నాయకుడు 2 చేతులు ఎత్తి జోడించి నమస్కారం చేస్తున్నా. స్వార్థాలతో, స్వలాభాల కోసం డబ్బులు ఇస్తున్నారు ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. డబ్బులకు ప్రలోభపడి ఓట్లు వాళ్ళకి వేయించుకొని నష్టపోయింది చాలు. ఇప్పుడు పిఠాపురం చర్చి మీద మూసివేశారు, దాడి చేసి, గుంపుగా వచ్చి దాడి చేసి మూసేశారు. ప్రభుత్వం మాట్లాడిందా క్రైస్తవుల తరపున? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు ఆ నియోజకవర్గంలో మన క్రైస్తవులు. మాట్లాడాడు పవన్ కళ్యాణ్? మాట్లాడాడు. పోనీ అందరిని వదిలేద్దాం. మన క్రైస్తవుడు ఉన్నాడు కదా సార్, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మాట్లాడా? వైసీపీ ఓట్లేస్తాం కదా మనం. మాట్లాడా? మాట్లాడినివ్వండి చూద్దాం. ఒక్క మాట మాట్లాడతారేమో చూద్దాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి సార్. మా క్రైస్తవులు మీకే కదా సార్ ఓట్లేస్తారు, మాట్లాడండి. ఆయన నోరు విప్పరు సార్. నోరు విప్పరు. ఎలక్షన్లు వస్తాయి, క్రైస్తవులారా మాకు ఓట్లేయండి, నేను క్రైస్తవుని అంటాడు ఆయన. వాళ్ళని పంపిస్తారు, వాళ్ళ అత్తగారిని పంపిస్తాడు, పాస్టర్ల మీటింగ్లు పెడతారు, మన పాస్టర్లు అందరూ వెళ్తారు, డబ్బులు వస్తాయి, ఇస్తారు, తీసుకుంటారు, ఓట్లేస్తారు. ఇట్లాంటి దాడులు జరుగుతాయి క్రైస్తవుల మీద. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నా మాట్లాడరు, ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడరు, ఎక్కడున్నా మాట్లాడరు. అంతే. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటున్న ప్రక్రియ. ఇది ఫుల్ స్టాప్ పెట్టాలంటే క్రైస్తవుల చేతుల్లో ఉంది. మన ఓటు ఒక ఆయుధం అవ్వాలి, మన మాట తూట అవ్వాలి. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం కలిగి ఐక్యతగా, యూనిటీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల క్రైస్తవ నాయకులంతా చేయి కలిపితే అప్పుడు సాధ్యమవుతుంది అధికారం అనేది. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు గ్రామంలో జరిగిన ఈ సంఘటన లాంటివి జరుగుతూనే ఉంటాయి సార్. నేను చెప్తున్నా, జరుగుతూనే ఉంటాయి. ఏం చేస్తాం? ఏం చేయలేం. పోలీసులు మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి సర్పంచులు మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ మనకు ఫేవర్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మనకు ఫేవర్ కాదు, మినిస్టర్లు ఫేవర్ కాదు, సీఎం ఫేవర్ కాదు, పిఎం అంతకంటే ఫేవర్ కాదు. ఏంటి మన బతుకేంటి? మనం వేసిన ఓటు ఏమైంది? సార్? ప్రజారక్షకులు, ప్రజాభక్షకులైపోయి క్రైస్తవుల్ని చంపుకు తింటున్నారు సార్. ప్రవీణ్ పగడాల గారు హతం చేయబడినప్పుడే, చంపబడినప్పుడే మన క్రైస్తవ ప్రజలందరికీ బుద్ధి వచ్చింది అనుకున్నాం. మేము ఇక ఐక్యత వస్తుంది అనుకున్నాం. క్రిస్టియన్ లీడర్లందరూ ఆంధ్రప్రదేశ్ అంతటా ఏకమవుతారు అనుకున్నాం. ఆ ఉద్రిక్తతను చూసి, ఆ అన్యాయాన్ని చూసి రోషంతో ఉంటారనుకున్నాం. లేదు, అనిపించట్లా. నేను ఒకటే చెప్తున్నా, గొడవలు చేయండి, తిరగబడి నన్ను చెప్పను. నేను ఎప్పుడు చెప్పనమాట. నా వ్యాఖ్యలు కావాల్సిన నా వీడియోలన్నీ గతంలో చూసుకోండి. నేను ఎప్పుడు క్రైస్తవుల్ని రెచ్చగొట్టి గొడవలు చేయమని కానీ, ధర్నాలు చేయమని కానీ, కొట్లాడమని కానీ, తిట్టమని కానీ నేను చెప్పను. నేను ఒకటే చెప్తా, క్రైస్తవులారా మనమంతా ఏకమవుదాం. మనకంటూ ఓట్ బ్యాంక్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 2 కోట్ల మంది మనం ఉన్నాము. 4 కోట్ల మంది జనాభాలో సగం జనాభా మనదే.
దాదాపుగా రమారమి 2 కోట్ల మంది, 150 నుంచి 2 కోట్ల వరకు మనం ఉన్నాం సార్. మనం తలుచుకుంటే సీఎం సీట్ని డిసైడ్ చేయొచ్చు. ఐక్యతగా ఉందాం. మన ఓటుని పక్కకు పోనివ్వకుండా బీజేపీకి వేయొద్దు, టీడీపీకి వేయొద్దు, జనసేనకు వేయొద్దు, వైసీపీకి వేయొద్దు. మన క్రైస్తవులను నిలబెట్టుకుందాం. మన నియోజకవర్గాల్లో మన క్రైస్తవులలో నుంచి నాయకులను నిలబెట్టుకుని సమర్థవంతుల్ని, జ్ఞానవంతుల్ని, వాక్చాతుర్యం కలిగిన వాళ్ళని గెలిపించుకుందాం. మనమే డబ్బులు ఇచ్చుకుందాం, మనమే సపోర్ట్ చేద్దాం, మనమే ఆర్థికంగా ప్రోత్సహిద్దాం, మనమే అసెంబ్లీల దిశగా పంపించే ప్రయత్నం చేస్తే అప్పుడు కదా క్రైస్తవులకి విలువ వస్తుంది. అప్పుడు కదా క్రైస్తవులకి ఒక గౌరవం వస్తుంది. చేతకాని వాళ్ళగా, అసమర్థుల్లాగా ఏడవటం, నెత్తి బాదుకోవటం, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మాకు న్యాయం చేయండి సార్. ఎవడు చేయడు న్యాయం, ఎవడు చేయడు. చేస్తాంలేండి, చూద్దాంలేండి, ఆయన పర్మిషన్ లేకుండా ఎలా నడిపిస్తున్నారు, ఇవే వస్తాయి మాటలు. 40 సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చికి ఇప్పుడు పర్మిషన్ కావాల్సి వచ్చిందా మీకు? ఇప్పుడు కావాల్సి వచ్చిందా? ఛాలెంజ్ చేస్తున్నా. అదే పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గుళ్ళున్నాయో, ఎన్ని దేవాలయాలు ఉన్నాయో, చిన్నది కానీ పెద్దది కానీ పర్మిషన్లు ఉన్నాయా? ప్రతిదానికి పర్మిషన్లు ఉన్నాయా? ఒకటే చెప్తున్నా, ఆ చర్చి కనుక మూసేసిన చర్చిని ఓపెన్ చెయ్యకపోతే చేస్తారనుకుంటున్నా. తెరవండి. వచ్చే ఆదివారం కంతా ఆ చర్చిని తెరవండి. ఇది నా రిక్వెస్ట్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, బాధ అనుకుంటారో, ఆవేదన అనుకుంటారో నాకు అనవసరం. ఒక క్రిస్టియన్గా, ఒక సేవకుడిగా, ఒక క్రైస్తవ నాయకుడిగా నేను అర్జిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను, గట్టిగా కూడా మాట్లాడుతున్నాను. చర్చిని తెరవండి. లేదా దేవాలయాలు కూడా పర్మిషన్ లేనివి ఏవేవి ఉన్నాయి లిస్ట్ అవుట్ చేస్తాం. మేము సర్వే చేస్తాం, మేము కూడా ఎంక్వైరీ చేస్తాం, లిస్ట్ ఇస్తాం. అదే పిఠాపురం నియోజకవర్గంలో పర్మిషన్లు లేని దేవాలయాలు ఎన్నున్నాయో, ఈ చర్చిని మూత వేసినట్టే మీ దేవాలయాలు మూత వేసే దమ్ము మీకుందా? ఉందా? దీని అంతటి వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నారు నాకు తెలుసు. ఎలక్షన్స్కి ముందు మీరు మాట్లాడిన తేనె పూసే మాటలు, వెన్న పూసే మాటలు, నెయ్యి పూసే మాటలు మాట్లాడి క్రైస్తవుల్ని మోసం చేసి, క్రైస్తవ పాస్టర్లని మోసం చేసి, ఓట్లు తీసుకొని గెలిచి ఇప్పుడు మా నెత్తి మీద డ్యాన్స్లు ఆడతారా మీరు? క్రైస్తవులారా ఏకమవుదాం. ఇప్పుడు ఆ చర్చి తెరిస్తే పరిష్కారం వచ్చినట్టు కాదు. క్రైస్తవుల మీద ఈ ఒత్తిడి తగ్గాలి. క్రైస్తవులు ఎందుకో టార్గెట్ చేస్తున్నారో ఏది మనం ప్రశ్నించాలి. ఇక 3 సంవత్సరాల టైం ఉంది. నేను పాదయాత్ర చేయడానికి వస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనకంటూ మనలో నుంచి ఒక నాయకుడు రావాలి. ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవులోంచి ఒక నాయకుడిని ఎన్నుకుందాం. మన ఓట్లు పక్కకు పోనివ్వకుండా క్రైస్తవుల ఓటు బలమేందో చూపిద్దాం. అందుకు చెప్పడానికి నేను పాదయాత్ర చేస్తున్నా. జనవరి 10వ తారీఖు నుంచి నాతో ఎవరు వచ్చినా, నాకు ఎవరు సపోర్ట్ చేసినా, నాకు ఎవరు డబ్బు ఇచ్చినా, ఎవరు డబ్బు ఇవ్వకపోయినా, నా వెనక్కి ఎవరు రాకపోయినా ఒక్కడినే వస్తా. ప్రాణాలకు తెగించి, చావుకు తెగించి నా క్రైస్తవ సమాజం కోసం, నా క్రైస్తవ సంఘాల మీద, నా క్రైస్తవ కాపరుల మీద దాడులు జరగకుండా ఉండాలంటే క్రైస్తవులలో నుంచి ప్రతి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా నిలబడాలి అని గట్టిగా గొంతు చింపుకొని అరిచి మిమ్మల్ని చైతన్యాన్ని తీసుకురావడానికి నేను పాదయాత్రకి సిద్ధమవుతున్నా. జనవరి 10వ తారీఖు నుంచి అరకు నియోజకవర్గం నుంచి నేను మొదలు పెడుతున్నా. వస్తా, పిఠాపురంకి వస్తా, అదే పిఠాపురం నియోజకవర్గంకి వస్తా, ఆ చర్చ్ దగ్గరికి కూడా వస్తా. మర్యాదగా మా చర్చి తలుపులు తెరిచారా సరే. ఒకవేళ సౌండ్ మా వాళ్ళు ఎక్కువ పెడుతుంటే సౌండ్ తగ్గించమని అడగండి, లేదంటే సౌండ్ బాక్సులు తీసేయమని చెప్తారు, చెప్పండి తప్ప పూర్తిగా చర్చిని తీసేయాలంటే మాత్రం ఊరుకోవటానికి మేమేమి చేతులకు గాజులేసుకుని అసమర్థులం కాదు. ఎవరైతే క్రైస్తవ నాయకులు అక్కడికి వెళ్ళి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఐక్యతగానే ఉందాం, ఇలాగే ఉందాం.
కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో పరిష్కారం తీసుకుందాం. మనం ఒక స్ట్రాంగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ వెతుకుదాం. మనం అందరం కలుద్దాం. నేను వస్తాను. ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నా, సార్ ఆ తలుపులు తెరవండి, చర్చి తలుపులు తెరవండి, అక్కడ ఆరాధన జరగాలి. మత సామరస్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. క్రైస్తవులు హైందవుల మధ్య ఆ వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీతోనే చెప్తున్నా, మీ నియోజకవర్గమే వెనకుండి చేయిస్తుంది మీరని తెలుసు. ఇక ఆపించండి. ఆ హిందూ సంఘాల వాళ్ళని నిలబెట్టండి. ఎవరైతే అధికారులు అక్కడికి వెళ్ళి చర్చికి మూత వేశారో వాళ్ళని ఆర్డర్ చేయండి, హెచ్చరించండి, ఆరాధన జరిపించండి. మా దేవుణ్ణి ఆరాధించుకునే హక్కు మాకుంది. భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుని కాదంటానికి మీరెవరు? రాజ్యాంగాన్ని అవమానపరుస్తారు మీరు. అర్థం చేసుకోండి. ఆ పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి మూసేసిన చర్చ్ ఆదివారంలోగా తెరవాలి, చర్చి జరగాలి. ప్రేమతో మనవి చేస్తున్నా.